భారీ వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి భారీగా వర్షపు నీరు పోటెత్తింది. దీంతో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. అటు యమునా నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో యమునా నది పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్కేపురం, శాస్త్రి భవన్, మోతీబాగ్, కిద్వాయి నగర్, భారత్ మండపం గేట్ నెంబర్ 7, మధుర రోడ్లు నీట మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో అండర్ పాస్లు నీట మునిగాయి. దీంతో ఆ రూట్లను మూసివేశారు ఢిల్లీ పోలీసులు. పలు ప్రాంతాలకు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు ఢిల్లీ పోలీస్. ఇక ఢిల్లీలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 10 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఢిల్లీలో విమాన సర్వీసులపై కూడా వర్షాల ప్రభావం పడింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే దాదాపు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. విమాన సర్వీసులకు సంబంధించి ప్యాసింజర్స్ ఎప్పటికప్పుడు ఎయిర్లైన్స్ నుంచి తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఢిల్లీ మొత్తం తడిసి ముద్దైంది. రోడ్లపై వరద నీరు పారుతోంది. దేశ రాజధాని ఢిల్లీకి రెడ్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ. అర్ధరాత్రి నుంచి ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ వర్షం ఉదయం 10 గంటలకు ఉంటుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఢిల్లీ మొత్తం తడిసి ముద్దైపోయింది. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. వర్షం కారణంగా విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు ఇప్పటికే రద్దు కాగా 90 విమానాల దాకా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. దేశ రాజధాని ఢిల్లీకి రెడ్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ. అర్ధరాత్రి నుంచి కూడా ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది. వర్షానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఢిల్లీ నుంచి ప్రసాద్. నళిని, దేశ రాజధాని ఢిల్లీకి రెడ్ అలర్ట్ ప్రకటించింది కేంద్ర వాతావరణ శాఖ. ఏ విధంగానైతే నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు భారీగా వర్షం కురుస్తూనే ఉంది. సో ప్రజెంట్ మాత్రం కొంత వర్షం ఆగిపోయింది. అయినా సరే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా వర్షపు జల్లులు పడుతూనే ఉన్నాయి. మనం చూడొచ్చు ఏ విధంగానైతే ఢిల్లీలో పెద్ద ఎత్తున యమున భారీగా ఉప్పొంగుతుంది. పైన రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షం, మరోపక్క ఢిల్లీలో భారీగా రాత్రి నుంచి కురిసినటువంటి వర్షం, వీటన్నిటి నేపథ్యంలోనే ఢిల్లీలో మాత్రం విపరీతంగా యమున పరుగులు పెడుతుంది, పొంగుతుంది. సో ఈ ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలను ఇప్పటికే ఖాళీ చేయాలని కూడా చెప్పారు. మనం చూస్తున్నాము ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఇంకా మరోపక్క ఏ విధంగానైతే అంటే ఉత్తరాదిన కురుస్తున్నటువంటి వర్షాలను మనం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఉత్తర కాశీలో 5 రోజుల క్రితం కురిసినటువంటి క్లౌడ్ బరస్ట్ తో పెద్ద ఎత్తున అక్కడ ధారాలిలో విధ్వంసం జరిగింది. సో అప్పటి నుంచి ఉత్తరాదిన భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఢిల్లీని కూడా తాకాయి. దాంతోనే కొంత రెడ్ అలర్ట్ జారీ చేసింది కేంద్రం. అంతేకాదు ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సో రానున్నటువంటి 5-6 గంటల్లో కూడా భారీగా వర్షాలు కురిసే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పటికే చూస్తున్నాము ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన రహదారుల్లో అక్కడక్కడ పూర్తిగా నీరు నిలిచిపోయింది. దాంతో వాహనాల
రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోపక్క పురాతన ఇల్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పటికే స్పష్టం చేశారు. దాంతో ప్రజలందరినీ కూడా కొన్ని ప్రదేశాల నుంచి ఖాళీ చేసినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక ఢిల్లీకి సంబంధించి చెప్పాలంటే కొంత ఢిల్లీ మొత్తం కూడా కాంక్రీట్ జంగల్ గా మారిపోయింది. దాంతో ఒకసారిగా వర్షం కురిస్తే ఆ నీరుకు ఎక్కడికి వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో రోడ్లపైనే భారీగా చేరుతుంది. అయితే భారీగా కొన్ని ఈ ఏవైతే వాటర్ ను తీసేసేటటువంటి మోటార్లను పెట్టి రోడ్లపై ఎక్కడ కూడా నీరు లేకుండానైతే ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న వర్షాన్ని గనక మనం పరిశీలిస్తే అటు ప్రగతి మైదాన్ కావచ్చు, లోధి రోడ్లలోనైతే ఏకంగా 80 mm నుంచి 100 mm వరకు కూడా వర్షం పడినట్లుగా ఇప్పటికే కేంద్ర వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సో ఈ భారీగా పడుతున్నటువంటి వర్షాలకు ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం మాత్రం భారీగా కనిపిస్తుంది. ఇక చెప్పాలంటే ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన కూడా ఈ ప్రభావం పడింది. దాదాపు 100 నుంచి 110 విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇప్పటికే అవన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయంటూ ఆయా విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు మెసేజ్ల ద్వారా అలర్ట్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా రెగ్యులర్ షెడ్యూల్ మాత్రం పికప్ కానటువంటి పరిస్థితి మనకు ఎయిర్పోర్ట్ లో కనిపిస్తుంది. ఇక మరోపక్క వాస్తవానికి చెప్పాలంటే రెగ్యులర్ గా సాధారణంగా పడుతున్నప్పటికీ కూడా ఢిల్లీ అంటే కొద్దిసేపు వర్షం పడుతుంది, ఆ తర్వాత మళ్ళీ యథాతథంగా ఉక్కపోత కనిపిస్తుంది. కానీ నిన్నటి నుంచి వరుసగా పడుతున్నటువంటి ఈ వర్షం మాత్రం అంటే రాత్రి 11:30-12 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ వర్షం ఆ తర్వాత కంటిన్యూగా కురుస్తూనే ఉంది. ఒక 5-10 నిమిషాల క్రితమే కొంత రిలాక్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వర్షం పడకపోయినప్పటికీ కూడా మేఘాలు మాత్రం పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఇక్కడ వర్షం పడే పరిస్థితులు ఉన్నట్టుగా ఇక్కడ మనకు మేఘాల పరిస్థితి కూడా స్పష్టంగా తెలుస్తుంది. అందుకోసమే రెడ్ అలర్ట్ కేంద్ర వాతావరణ శాఖ జారీ చేసింది. దాంతో ప్రధాన మార్గాలు కావచ్చు, లేదంటే మరికొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి డిజాస్టర్ టీమ్స్ మొత్తం కూడా మోహరించి ఉన్నాయి. ఎక్కడికక్కడ ఎటువంటి ప్రమాదాలు జరిగినా వెంటనే అరికట్టేందుకు కూడా వాళ్ళంతా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఢిల్లీ అనగానే కొంత మింటో బ్రిడ్జ్ కావచ్చు, అక్కడ చాలా ఎప్పుడు కూడా వాటర్ నిలుస్తుంది. అటువంటి ప్రాంతాలను పూర్తిగా క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు పడేటటువంటి వర్షం మాత్రం కొంత ప్రమాదకరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తరాదిన ఇప్పటికే కొంత క్లౌడ్ బరస్ట్లు జరుగుతున్నటువంటిది. నాట్ ఓన్లీ ఉత్తరాదిని మనం చూస్తూనే ఉన్నాము, అటు హైదరాబాద్ కావచ్చు, అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ క్లౌడ్ బరస్ట్లు జరగడం, ఈ క్యుములో నింబస్ మేఘాలు పెద్ద ఎత్తున మోహరించి అవి ఒక్కసారిగా వర్షాన్ని కురిపించడంతో పరిస్థితులు అత్యంత దారుణంగా మారుతున్నాయి. సో అదే పరిస్థితులు ఢిల్లీలో కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు. అందుకోసమే దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పి పదే పదే అటు ఢిల్లీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిజాస్టర్ టీమ్స్, మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ టీమ్స్ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఒకవైపు మనం చూస్తున్నాం ఈ రోజు రాఖీ పండుగ ఏ విధంగానైతే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో హ్యాపీగా జరుపుకునేటటువంటి రాఖీ పండుగను ఢిల్లీలో కూడా ఉత్తరాదిన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజు ఈ రాఖీ పండుగ కోసం రోడ్లపైకి వస్తున్నటువంటి జనం కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారిగా భారీగా కురిసేటటువంటి ఈ వర్షాలకు రోడ్లపై వెళ్తున్నటువంటి ఆడపడుచులు కావచ్చు, లేదంటే తమ చెల్లితో రాఖీ కట్టించుకోవాలని, అక్కతో రాఖీ కట్టించుకోవాలని హడావిడిగా పరిగెత్తేటటువంటి బ్రదర్స్ కావచ్చు, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అంతేకాదు సెకండ్ సాటర్డే కావడంతో అటు ఏవైతే ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ కార్యాలయాలు, దాంతోపాటు రాష్ట్ర కార్యాలయాలు వీటన్నిటి కూడా సెలవులు ఇచ్చారు. ఏదైతే ఈ ఢిల్లీ సంబంధించినటువంటి మున్సిపాలిటీలో పనిచేసేటటువంటి ఉద్యోగులందరికీ ఇప్పుడు సెలవులన్నీ క్యాన్సిల్ చేసి వెంటనే డ్యూటీలకు హాజరు కావాలని చెప్పారు. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. రాత్రి నుంచి పడుతున్నటువంటి వర్షం గనక మరింత ఉద్రిక్తం అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డ్యూటీలకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి అందరినీ వెనక్కి కూడా పిలిపిస్తున్నారు. మొత్తానికి కొంత దేశ రాజధాని ఢిల్లీలో ఈ రెడ్ అలర్ట్ మాత్రం టెన్షన్ పుట్టిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. దేశ రాజధాని ఢిల్లీకి రెడ్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ. ఇదే అర్ధరాత్రి నుంచి కూడా ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ వర్షం 10 గంటల వరకు అలానే ఉంటుందని అంచనా వేసింది. ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఢిల్లీ పూర్తిగా తడిసి ముద్దైపోయింది. కాసేపు విరామం ఇచ్చినా మళ్లీ వర్షం స్టార్ట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ రోడ్లపై ఇంకా వరద ప్రవహిస్తూనే ఉంది.